సెంచరీ దాటిన పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రజా ఆగ్రహం వ్యక్తమవుతుంది. అంతర్జాతీయ యుద్ధ కారణాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్సుల కారణంగా సామాన్యుడిపై భారం పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలు బతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై కరీంనగర్ ప్రజల స్పందన ఎలా ఉందో మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ సమీకరణాలు కావచ్చు, రాష్ట్రంలో నెలకొన్నటువంటి ట్యాక్సుల మోత కావచ్చు, మొత్తంగా ఇంధన ధరలు మాత్రం సెంచరీని దాటాయి. తెలంగాణలో ఏకంగా సెంచరీ మార్కును పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు సెంచరీ దాటింది. సామాన్యుల నడ్డి విరిచే పరిస్థితి ఉంది. పూర్తిగా ఒక ఆర్థిక సంక్షోభం దిశగా దేశం నడుస్తోంది అనేటువంటి సమీకరణాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క చమురు యొక్క ధరలు పెరగడానికి సమీకరణాలు ఏ రకంగా ఉన్నప్పటికీ సామాన్యుని పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం ఒక్కసారి చూడొచ్చు, ఇది డీజిల్ యొక్క ధర 101 రూపాయి 4 పైసలుగా డీజిల్ ధర ఉంది. మరొక వైపు మనం చూసినట్టయితే పెట్రోల్ ధర 112 రూపాయల 93 పైసలుగా ఉంది. అంటే 1 లీటర్ పెట్రోల్ ధరకు దాదాపుగా 70 నుంచి 80 రూపాయల్లో లభ్యం కావాల్సినటువంటి పెట్రోల్ ధర సెంచరీని దాటింది. సామాన్యుడు కొనుక్కునే పరిస్థితి లేదు. కానీ ఇది ఒక నిత్యావసర వస్తువుగా ప్రపంచంలో కావచ్చు ప్రతి ప్రజానికానికి దైనందిన జీవితంలో పెట్రోల్ డీజిల్ అనేది భాగస్వామ్యమైంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు. చెప్పండి అన్న, పెరిగింది కదా పెట్రోల్ డీజిల్? పెట్రోల్ ఎంత కొట్టించుకున్నారు? 300 కొట్టించాం. బాగా ఘోరంగా ఉన్నది మా సొంటి సామాన్యులకు. ఇటువంటి పరిస్థితి ఉంటే తట్టుకోవడం కష్టమే. ఏం పని చేస్తారు మీరు? నేను ఏం లేదు, సయాటిక ప్రాబ్లం వచ్చింది, నడవరాదు, ఏం లేదు. ఈ పెట్రోల్ ఇంత పెరిగింది కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? తగ్గిస్తే బాగుంటుంది. మా సొంటి సామాన్య జనం ఇబ్బంది పడకుండా. ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు. అన్న చెప్పండి, ఆటో నడుపుకుంటున్నారు కదా, పెట్రోల్ ధర పెరిగింది, ఏం చెప్తారు? ఏం చెప్తాం రేటు బాగా పెరిగింది, కిరాయిలు లేవు, ఏం లేదు, పరిస్థితి ఘోరం ఉన్నది. ఏం చెప్తారన్న ప్రభుత్వానికి? ఏం చెప్పాలన్నా వాళ్ళే చేయాలి, మనం చేస్తామన్నా. ఏం చేయాలంటున్నారు? పెట్రోల్ డీజిల్ ధర తగ్గించాలి, ఇంకేం చేస్తామన్నా. మీకు ఇప్పుడు పెట్రోల్ రోజు ఎంత, డీజిల్ పెట్రోల్ ఎంత అవసరం పడుతుంది? రోజు 500 డీజిల్ అవసరం పడుతుంది. 500 అయితే 600 700 అవుతున్నాయి అంతే. అంటే మీకు ఆదాయం ఎంత ఉంటుంది? ఆదాయం రోజు 1000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 500-600 మిగిలే కష్టం ఉన్నది. ఇక్కడ మరొక ఆటో డ్రైవర్. అన్న ఇంకా ధర పెరిగింది కదా? ధర పెరిగింది కానీ మాకు అనేది బాగా ఇబ్బంది అవుతుంది. మీడియం క్లాస్ పబ్లిక్ బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే బస్ ఛార్జ్ అట్లా ఫ్రీ బస్ పెట్టిండు, ప్లస్ ఇది ధరలు పెంచిండు. మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. కస్టమర్తో ఫేస్ చేయాల్సి వస్తుంది. ఛార్జెస్ అయితే పెట్టలేదు ఆటో వాళ్ళకి, దీంతో బాగా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు డీజిల్ ఖర్చులు పెంచుతుండు, ప్లస్ ఫ్రీ బస్సు పెట్టిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బాగా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? డీజిల్ అయినా తగ్గియాలి, ప్లస్ ఫ్రీ బస్సు ఉన్నా పర్లేదు. మాకు ఆటో వాళ్ళకి కొంచెం ఛార్జెస్ అన్నా పెంచాలి, ఏదన్నా ఒకటి ఆధారం అనేది చూపించాలి మాకు. ఎందుకంటే మీ జీవనాధారం దీంతో చేస్తున్నాం కాబట్టి మాకు చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రజల మీద ప్రభావం పడుతుందని చెప్తున్నాడు, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది అంటున్నారు. ప్రజల మీద భారం పడుతుంది కంపల్సరీ. ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లకు కూడా చాలా ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు ఇంత పెట్టి అమౌంట్ పెట్టినప్పుడు వాళ్ళకు ఒక లాభాన్ని ఉండాలి కదా, ఆ లాభం ఉండలేదు. అందుకంటే వీళ్ళు జీవనోపాధి కరువు అయిపోతారు. వీళ్ళకు చాలా ప్రాబ్లం, ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. అట్లా కిరాయిలు కూడా పడితే వాడు ఆడికన్నా ఇంకా ఎక్స్ట్రా వీళ్ళకు ఖర్చు అవుతుంది. ఇలా బతుకుడు చాలా కష్టం. అంటే మీ అనుభవంలో చూడండి, 8 రోజులల్లో 5 రూపాయలు పెంచారు. అయినా చాలా ప్రాబ్లం. గవర్నమెంట్ వీళ్ళను ఆదుకోవాలి. వాళ్ళకు సానుకూలంగా ఉంటే కేంద్రం కూడా తగ్గించాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరు ఆలోచన చేయాలి వీళ్ళ గురించి. చెప్పండి స్వామి, ధరలు ఇంత పెరిగినాయి కదా, ఏం చెప్తారు? ధరలు పెరగడం అంటే దీనికి కారణం మనం మోదీ గారు చెప్పినట్టుగానే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. ఎందుకు పెరిగినాయి అని చెప్పి అంటే సామాన్యుడిపై భారం ఎక్కువ పడుతుందని చెప్పొచ్చు. సహజంగా ఎక్కువ డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాడే వాళ్ళలో చేసుకొని రెగ్యులర్గా వాడి దాన్ని ప్రయోజనంగా వాడుకునే వాళ్ళే ఎక్కువపై ప్రభావం పడుతుందని చెప్పొచ్చు. కానీ ఈ పెరగడం వల్ల కూడా 2 రకాల స్వభావ లక్షణాలు జనాలపై పడతాయి. ఏంటంటే ముందే చెప్పారు కదా, తగ్గించుకోవాలని చెప్పని. తగ్గించుకోవడం వల్ల కూడా పాతకాల పద్ధతులు మళ్ళీ ముందొస్తాయి అనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అనిపిస్తుంది మాకు. అంటే ఆ సైకిళ్ళు వస్తాయి తొందరలో. మళ్ళీ ఒక అవసరం ఉంటే ఇప్పుడు సహజంగా నేను ఒక్కరిని వెళ్ళాలుతున్నా, ఒక్కరిని బైక్ మీద కూడా వెళ్ళొచ్చు, కానీ కారు వాడుతున్నాం.
కనుక దీనివల్ల కూడా తగ్గే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నాం. ప్రతి అంశంలోనూ రవాణా ఛార్జ్, పెద్ద ఎత్తున గూడ్స్ క్యారేజ్, డీజిల్ ధరల ప్రభావం కారణంగా నిత్యావసర వస్తువులతో పాటు ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు పైన దీని యొక్క భారం ఉంటుంది అనేటువంటిది పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం అవుతుంది. ఏకకాలంలో అంటే 8 రోజుల వ్యవధిలో 5 రూపాయలు పెంచింది. అటు ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో కేంద్రం నుంచి విధిస్తున్న పన్ను కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాట్ కావచ్చు, ఇవి కూడా 35% పైన పెరిగినటువంటి నేపథ్యంలో పూర్తిగా వీటిని తగ్గించుకొని సామాన్యులకు ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలను అందుబాటులోకి తీసుకురావాలి. ఏవైతే సంక్షేమ పథకాల రూపంలో అవసరం లేని వాటిని ప్రభుత్వాలు ప్రజలకు అందజేస్తున్నాయి. నిత్యావసర వస్తువుగా ఉన్న పెట్రోల్ డీజిల్ పైన అవసరమైన వాటిపైన దృష్టి సారించాలి ప్రభుత్వాలు అనేటువంటిది. ఒకవేళ పెరగడం అనేటువంటిది, పెంచడం అనేది అనివార్యమైనట్లయితే దాన్ని డీజిల్ కాకుండా పెట్రోల్ సంపన్నుల ఉపయోగించేటువంటి ఇంధనంగా పెట్రోల్ పైన పెంచుకో